तेलंगाना डेक्कन न्यूज़ में आप तमाम का खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब सिकंदराबाद कंटोनमेंट के लिए बाई इलेक्शन के ऐलान के बाद बीआरएस पार्टी की जानिब से निवेदिता के नाम का ऐलान किया गया। इस सिलसिले में सियासी सरगर्मियां अरूज पर है। कंटोनमेंट बीआरएस पार्टी इंचार्ज रावला श्रीधर रेड्डी के अलावा मल्काजगिरी एमएलए राजशेखर रेड्डी ने भी एक मीटिंग में शिरकत की। बताया गया कि इस मौके पर केसीआर की जानिब से गुज़िश्ता में किए गए कामों का भी तज़किरा किया और एमएलए सायन्ना की भी खिदमात को याद किया गया। बताया गया कि एमएलए सायन्ना और उनकी बेटी ने भी बहुत अपनी क़ुरबानियाँ दी और अपनी कॉन्स्टिट्यूंसी को डेवलप करने के लिए बहुत काम किए। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। సాయంత్రం మా మీద నమ్మకం ఉంచి మా పార్టీ మా దేవుడైన మా కేసీఆర్ గారు మా మీద భరోసా పెట్టి మళ్ళీ మాకు టికెట్ ఇచ్చినందుకు మా కేసీఆర్ గారికి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మా కవితక్కకి, మా హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కష్టకాలంలో మాతో ఉంటూ మమ్మల్ని ఓదారుస్తూ మాతో నడుస్తున్న మా రాజన్నకి, మా ఎక్స్ బోర్డ్ సభ్యులకి, మా ముఖ్య లీడర్లకు, మా ఉద్యమకారులకు, ప్రతి ఒక్క కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. 30 years నుండి డాడీ మీకు సేవ చేస్తూ చివరి నిమిషం వరకు ప్రజల సేవతోనే ఉన్నారు. అలాగే మీరు కూడా, ప్రజలందరూ కూడా ఆయనను ఆదరించి ఆయన ప్రతిసారి గెలిపించుకుంటూ వచ్చారు. నేను కూడా ఈ సందర్భంలో ఏం చెప్తాం అనుకుంటున్నానంటే, మా నాన్నలాగానే నా జీవితాన్ని ప్రజలకి అంకితం చేస్తూ ప్రతి నిమిషం నేను ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సేవ చేస్తూ ఈ జీవితాన్ని కంటోన్మెంట్కి అంకితం చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం మీ ప్రేమానురాగాలు, మీ సపోర్ట్ నాకు కావాలని ప్రతి ఒక్క వారికి కోరుతున్నాను. ఈ 30 ఏళ్ళు మాతో జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి నేను విన్నవిస్తున్నది, అందరి సపోర్ట్ కావాలని నేను ప్రజలకు కోరుకుంటున్నాను. అందరూ బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఇప్పుడే మాది వార్డ్ వైజ్ మీటింగ్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి. నన్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నుండి మా ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి గారు, రాజన్న గారు, మేమందరము అన్ని వార్డ్ వైజ్ మీటింగ్స్ మొన్ననే స్టార్ట్ చేశాము. సో అందరూ కూడా మీటింగ్స్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఇంకా మా పాదయాత్రలు స్టార్ట్ చేయలేదు. మాకు ఒక మేజర్ అందరిది అంత కంటోన్మెంట్ది ఉన్న మా కార్యకర్తల సమావేశం తర్వాత నుండి మేము స్టార్ట్ చేసుకుంటాం. ఎలక్షన్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి లాస్య నందిత గారు వారు అకాలంగా మన మధ్య లేని పరిస్థితులలో వచ్చినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి నివేదిత గారిని పార్టీ అభ్యర్థిగా నిర్ణయించారు. అదే సందర్భంలో భారత పార్లమెంటు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దింపింది. ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కంటోన్మెంటు ప్రజలకు పార్టీ నిర్ణయాన్ని, అదే సందర్భంలో మరికొన్ని విషయాల్ని వారి ముందు ఉంచే విధంగా
ఈ ప్రెస్ మీట్ను నిర్వహిస్తా ఉన్నాం. ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రింట్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వెబ్ మీడియా మిత్రులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో వేదికపై నాతోటి మల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవనీయులు మరి రాజశేఖర రెడ్డి గారు, పార్టీ అభ్యర్థి అసెంబ్లీకి నివేదిత గారు, బోర్డు మెంబర్స్ మాజీ పాండు యాదవ్ గారు, లోక్నాథ్ గారు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గారు, జక్కుల మహేశ్వర్ రెడ్డి గారు మాజీ బోర్డు మెంబర్, అనితా ప్రభాకర్ గారు, దీనానాథ్ యాదవ్ గారు, అదేవిధంగా పెద్దాల నరసింహ యాదవ్ గారు, అదేవిధంగా హరికుమార్ గారు. ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి సాయన్న కంటోన్మెంట్ ప్రజలకు ఏ విధంగా సేవ చేసుకున్నాడో మీ అందరికీ తెలిసిందే. కనీసం ఒక ఇల్లు కూడా నిర్మించుకోకుండా సొంత ప్రయోజనాలని పక్కన పెట్టి అనునిత్యం ప్రజల పక్షాన పోరాడుతూ వాళ్లకు అనేక సదుపాయాలు కల్పిస్తూ కంటోన్మెంట్లో ఇవాళ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, నీళ్లు అంటే నీటి వసతి లేనప్పుడు వాళ్లకు, అట్లా ప్రతి ఒక్క కార్యక్రమం పైన ఆయన తనదైన ముద్ర వేసుకొని ఇలా ఏ మూలకెళ్ళినా కానీ ఒకటి కంటోన్మెంట్లో సాయన్న బోర్డు కనిపిస్తుంది. ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి అయినా చెప్పినట్టు ఇవాళ మన ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్లో అయితే ప్రజలలో సాయన్న గారి పేరు మారుమోగుతుంది. ఆయన ఒక 8 నెలల టైం ఉండగానే ఆయన దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ కూతురికి లాస్యా గారికి టికెట్ ఇచ్చిన సందర్భంలో ఆమె కేవలం 3 నెలల తర్వాత దుర్మరణం పాలైన సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి మీ ద్వారా ఒకటే విన్నవించుకుంటున్నాను, ఇలా తండ్రి లేని కుటుంబం ఒక ఎంతో 30 ఏళ్ళ పైచిలుకుగా ఆయన సేవ చేసి ఇలా ఒక తండ్రి లేకుండా ఒక ఆడకూతురు ఇంట్లో ఇంకా 2 ఆడబిడ్డలు ఉన్నారు. ఆడబిడ్డలకు ఏ రకమైన సదుపాయాలు లేకుండా అంటే ఒక ఇల్లు కూడా సమకూర్చుకోలేని పరిస్థితిలో ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి మీకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళకి పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇదే సందర్భం నుంచి మా కంటోన్మెంట్ లీడర్లకు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయ అనుభవం కలిగి ఎంతో రాజకీయ అనుభవం ఉండి ఎన్నో ఏళ్ళుగా బోర్డు మెంబర్గా ఉన్న మా ప్రతాప్ అన్నకి, అదేవిధంగా ఎన్నో సార్లు బోర్డు మెంబర్గా పోటీ చేసిన మా అమరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా బిఎన్ శ్రీనివాస్ గారికి, మరియు కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడైనటువంటి రామకృష్ణ గారికి, మరియు ఇక్కడ ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. ఆ నాయకులకు మా గొల్ల కిట్టన్నకి, మళ్ళా ఇంకా అనేక మంది నాయకులకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ మంత్రి మన కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక తండ్రిని పొడగొట్టుకున్న కుటుంబం, కనీసం ₹1 కరప్షన్ చేయని కుటుంబానికి మీ అందరూ కూడా సహకారం అందించాలని ఆ నాయకులను కూడా కోరుతున్నా. ఏదో ఒక సందర్భంలో సాయన్న వాళ్ళకు కూడా సహకారం అందించిన సందర్భాలు అనేకంగా ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా గుర్తు చేసుకొని ఈ నాయకులు ప్రత్యేకించి ఎవరైతే నాకు తెలిసి సాయన్న